ఏ కోర్సులు ఉన్నాయి అనేది తెలియట్లేదు కదా. అది కొంచెం డీటెయిల్గా వెళ్దాం మనం. ఒక్క నిమిషం సార్. రైట్. తిరుపతిరావు గారు నమస్కారం. రెండోసారి ఏంటంటే తిరుపతిరావు గారు, అంటే ముందుగా నేను మిమ్మల్ని అడగదలుచుకున్నది, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఒక చీకటి చట్టం భయంకరంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వణికిస్తోంది. ఎంత భయంకరంగా వణికిస్తోందంటే అసలు నిలవ నీడ లేకుండా చేస్తున్నాడు ఈ మనిషి అనే ఒక దీంట్లోకి వెళ్ళిపోయారు. దానికి ఇవాళ మీ మూడు పార్టీలు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న ప్రధానమైన ఒక అంశం ఏంటంటే అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తాము అని. ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం అనేది ఎంత అవసరమో మీరు చెప్పండి. ఎందుకంటే మీరు కిసాన్ మోర్చా కూడా చేసి ఉన్నారు కాబట్టి మీకు ఎక్కువ తెలుసు, అక్కడ ప్రజలు ఈ చట్టానికి ఎంత భయపడుతున్నారో మీకు తెలుసు. దీని అవసరం మేనిఫెస్టోలో పెట్టాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది? ఇంకోటి యాడ్ చేయాలి మీరు, ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు బీజేపీ వాళ్ళు అంటే కేంద్రం తీసుకొస్తుంది, మా చేతుల్లో ఏమీ లేదంటున్నారు అని ధర్మాన గారు అన్నారు. మీరు ఫాలో అయ్యే ఉంటారు. దాన్ని కూడా బీజేపీ చేస్తున్నదే మేము చేస్తున్నాము అనేది అన్నాడు ఆయన. మరి ఎందుకు అన్నాడు? మీరు ఉండాలని తెలియక అన్నాడా ఏంటి నాకు తెలియదు, చెప్పండి. మేము ఉన్నాం అన్నటువంటి భయం లేకుండా అన్నట్టుంది. అది తెలియక అంటారు, తెలియక అంటారు. ఆ భయం అనేది కొద్ది రోజులు పోతే తెలుస్తుంది కాబట్టి అప్పుడు ఓకే, అంత సెటెడ్ అయిపోయింది. అయితే మంచి మంచి ప్రస్తావన, నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్. కావాలని మీకోసం దాచేదాన్ని. ధన్యవాదాలు. ముందుగా ఒకటి ఇక్కడ నేను కొంచెం వెనక నుండి, అంటే వర్తమానం నుండి వెనక్కి వెళ్తాను. ఏదో వర్తమానంలో ఏదన్నా స్పీడ్ గా బ్రీఫ్ గా డెఫినెట్ గా వర్తమానంలో వీటన్నిటికీ చూసి ఇవాళ యూటర్న్ తీసుకున్నటువంటి ధర్మాన ప్రసాదరావు గారు ఎన్నికల ప్రచారంలో ఇవాళ ఏం చెప్తున్నాడంటే, గతం వరకు బంగారం లాంటి చట్టం అని చెప్పుకొచ్చినటువంటి ధర్మాన రెవెన్యూ మంత్రి గారు 3 రోజుల నుండి కొత్త పనులు అందుకొని కొత్త పాట ప్రారంభించారు. ఇది కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేస్తున్నారు. ఇది గమనించాలి. అవును, కేంద్ర ప్రభుత్వం తీసుకురమ్మంది కాబట్టి మేము తెచ్చామని చెప్పేసి ఈ చర్చ ద్వారా నేను ప్రజలందరికీ ఒకటే విన్నవించుకుంటున్నా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్ లైన్స్, సిస్టమ్స్, ఇది మొదటి పర్యాయం కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసినటువంటి సందర్భము. ఇవాళ ఏదో మేము మిత్రపక్షాలు అయినామన్నటువంటి సందర్భం కాదు. గతంలో ఏదైతే ఈ సర్వే ప్రారంభమైనటువంటి సందర్భంలో కూడా ఆ సర్వేలో ఉన్నటువంటి ల్యాచెస్ ప్రశ్నించినటువంటి సందర్భంలో కూడా ఇదే ధర్మాన రెవెన్యూ మంత్రి, ఇదే ప్రభుత్వము, ఈయన రెవెన్యూ మంత్రిగా కాకుండా ముందు ఈయన అన్నగారు ఉండేవారు రెవెన్యూ మంత్రిగా. ఈ 5 సంవత్సరాలు రెవెన్యూ మంత్రులే, కృష్ణదాస్ గారు. వాళ్ళు ఉండేటప్పుడు కూడా ఏంటనేసి అంటే మంచి గురించి మాట్లాడితే వాళ్ళ గొప్పతనం అంట, చెడు గురించి మాట్లాడితే మా కేంద్ర ప్రభుత్వం చెప్పింది మేము చేస్తున్నాం అని చెప్పినటువంటి సందర్భాన్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నా. ఇవాళ 3 రోజులైంది. అది మీరు ఇచ్చిన అలసే కదా. అధికారంలోకి వచ్చి రాగానే మేము అన్ని పై వాళ్ళకి చెప్పేసేస్తున్నాం అన్నాడు విజయసాయి రెడ్డి. మీరు ఎప్పుడైనా ఖండించారా? డెఫినెట్ గా అండి, ఎందుకు ఖండించలేదు? సందర్భంలో మీరు ఇప్పుడు ఒక్క విషయం చెప్తా, ఖండించడము అనేసి అంటే ఇప్పుడు దానికి ఏదో ఒక కత్తి పట్టుకొని అడ్డంగా నరికేయడం అనేది, అడ్డంగా నరికేయడం అని కాదు, కానీ బీజేపీ లాంటి పార్టీని అట్లా అతను దుర్వినియోగం చేస్తున్నప్పుడు మీరు దాన్ని తప్పుపడితే ఎలా ఉండాలంటే, ఇంకోసారి అమిత్ షా గారి పేరు కానీ మోదీ గారి పేరు కానీ ఎత్తాలంటే వణకాలి. అలా చేయలేకపోయారు మీరు. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అయిపోయింది. అది అంటే అప్రస్తుతం. కానీ ఇవాళ మీరు చూశారు కదా, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పేసి జరుగుతున్నటువంటి యాగి, అది అమిత్ షా గారి మీద జరిగినటువంటిది వీడియో మార్పింగ్. ఆ నేపథ్యంలో ఉన్నాయి, లేదని నేను అన్నాను. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, ఇది మీరు మంచి జరిగితే మీది, తప్పు జరిగినట్టయితే, తప్పు నిర్వహించినట్టయితే అది కేంద్ర ప్రభుత్వం నెట్టేసే మీ దురుద్దేశం ఏదైతే ఉందో ఇది సరైనటువంటి విధానం కాదు. కేంద్ర ప్రభుత్వం ఏంటనేసంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యవస్థ ఆధారంగా, ఇప్పటికి ఉన్నటువంటి ఆధునిక టెక్నాలజీ ఆధారంగా రీసర్వే చేసి సరైనటువంటి టైటిల్, కన్ఫ్యూజన్ లేనటువంటి ల్యాండ్ రికార్డ్ సృష్టించమని చెప్పింది తప్పిస్తే మీ ఇష్టం వచ్చినట్టుగా జిరాక్స్ కాపీలు మీకు ఇస్తాము, ఒరిజినల్ కాపీలు మేము ఉంచుకుంటాము, దాన్ని పట్టుకెళ్ళి తాకట్టు పెడతాము, తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి మా ఖజానాలో పెట్టుకుంటామని చెప్పేసి ఎక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు.
కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి. మీరు మేమిందాక అన్నట్టు ఈ దద్దమ్మలకు ఏమన్నా అర్థం అవ్వకపోతే మళ్ళీ పాఠం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా, ఒక రైతు పక్షపాతిగా. మేము ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ వేరు, పక్కా రికార్డ్స్ తయారవ్వాలి. ఆ పక్కా రికార్డ్స్ ఆధారంగా రైతుకి తన ఆస్తి మీద, తన భూముల మీద, తనకున్నటువంటి హక్కు భద్రత పెరగాలి తప్పిస్తే, మీరు తనఖా పెట్టుకోవడానికి అనుకూలంగా తీసుకొచ్చినటువంటి ఈ జిరాక్స్ కాపీ డాక్యుమెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇది కేంద్ర ప్రభుత్వం చెప్పలేదు, దేశంలో ఎక్కడా లేదు. ఏమంటే భారతీయ జనతా పార్టీ తాలూకా పాలిత రాష్ట్రాల్లో చాలా దగ్గర ఉన్న మోడల్ అని కూడా చెప్తున్నారు. భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రాల్లో రికార్డుల ఆధునీకరణ పక్కాగా వాటిని మెయింటైన్ చేయడం అనే సిస్టమ్ అయితే మేము డెవలప్ చేస్తున్నాం తప్పిస్తే, రైతుకు ఉన్నటువంటి హక్కుల్ని తీసుకొని ఒరిజినల్ డాక్యుమెంట్ కు బదులు జిరాక్స్ కాపీ ఇస్తామని చెప్పేసి ఎక్కడ చెప్పట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధానము. మంచి జరిగితే మీది, చెడు జరిగితే కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి ఒక గుడ్డగాల్చి పైన వేసే తత్వానికి మీరు, ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయము. అవసరమైన పక్షంలో ఈ ఎన్నికల ప్రచారంలోనే కాదు, ఇప్పుడు ఎలాగో మాట్లాడుతున్నాం చాలా సందర్భాల్లో, రాబోయే రోజుల్లో కూడా దీన్ని మేము మరింత తీవ్రంగా పరిగణించి ఇది మన మేనిఫెస్టోలో కూడా నేను అందరికీ మూడు పార్టీల తాలూకా ప్రతినిధులను కూడా కోరుతున్నాను. అదే నేను అదే చెప్తున్నా, దాన్ని హైలైట్ చేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అందుకే నేను ఆ పాయింట్ సెపరేట్ గా తీసుకొని చెప్పి